హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఏస్ కలెక్షన్స్ అండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. వీడియోస్ కొంచెం లేట్ అయినాయండి, ఏమనుకోవద్దు. సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి మీకు. సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఎవరన్నా కొత్తగా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఒక్కొక్కటి చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి పర్ల్ అండి, పర్ల్ బ్యాంగిల్. సో ఇట్లా మధ్యలో వీటిని పైప్స్ అంటారండి. కొంచెం ఇట్లా చిన్నది ఉంటుంది. అండ్ పర్ల్ వచ్చేసి 8 mm వస్తుందండి మీకు. సైడ్ ఫ్లవర్ క్యాప్స్ వచ్చేస్తాయి మీకు అన్నిటికీ. మొత్తం బ్యాంగిల్ అంతా సైడ్ ఫ్లవర్ క్యాప్స్ వచ్చేస్తాయండి మీకు ఒక్కొక్క పర్ల్కి. చాలా బాగుంది కదండి డిజైన్. సో దీనిలో చాలా మోడల్స్ చేసుకోవచ్చండి మనం. ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 8 inches ఉంటుందండి దగ్గర. సో మీరు ఎవరైనా కావాలంటే ఇలా మాకు మెజర్ చేసి మీ లెంగ్త్ అనేది పంపిస్తే మేము మీకు మేక్ చేసి ఇస్తామండి. సో ఇలా వస్తుంది చూడండి. ఈ లోపల వైర్ అనేది 2/4 కట్ తీగ యూజ్ చేసామండి. సో అందుకే మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు పెట్టుకున్నాక బెండ్ అవ్వడం లాంటివి ఏమి ఉండవండి. ఒక్కసారి హ్యాండ్కి పెట్టేసుకున్నాక మీకు చాలా బాగుంటుంది. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. అది అంతా మైక్రో ప్లేటెడేనండి ఇవి. మీకు దీంట్లో ఫిష్ హుక్ కావాలన్నా, ఎస్ హుక్ కావాలన్నా, ఎలా కావాలన్నా కూడా మేక్ చేసి ఇస్తామండి మేము. నేను ప్రైజెస్ అనేవి పైన డిస్ప్లే చేస్తానండి. పర్ల్స్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుందండి. సో నెక్స్ట్ది వచ్చేసి రూబీ పంప్కిన్ అండి ఇది. సో ఇది కూడా 8 mm వస్తుందండి మీకు. పంప్కిన్ బీడ్ రూబీ కలర్ అండి, చాలా బాగుంటుంది. అన్నీ ఒరిజినల్ బీడ్స్ అండి ఈ వీడియోలో చూపించేవన్నీ. మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా నెంబర్కి. నేను వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తానండి కింద. మీకు సింగిల్ హుక్ కావాలన్నా వస్తుంది, 4 హుక్ కావాలన్నా వస్తుంది. అండ్ మీకు ఫిష్ హుక్ కావాలన్నా కూడా మేము వేసిస్తామండి. మీకు ఎలా కావాలన్నా కూడా అలా కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉంటుందండి. వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి దీనికి కూడా ప్రతి దానికి క్యాప్స్ వచ్చేస్తాయండి మీకు. మధ్యలో ఈ పైప్స్ వచ్చేస్తాయి, మైక్రో ప్లేటెడ్ అండి ఇవి. చాలా నీట్గా ఉంటుందండి. సేమ్ దీనికి కూడా 2/4 సైజ్ కట్ తీగ అనేది యూస్ చేసామండి లోపల. చూడండి. సో సైజ్ మాత్రం మాకు కొలిచి చెప్తే మేము చెప్తామండి. కాదు జనరల్ సైజ్ అంటే మీకు 2/6 దాకా వస్తుందండి. 2/6కి మేము ఈ హుక్ వేసి ఇస్తాము మీకు. మీకు ఆ ప్రైస్ ఓకే అనుకుంటే, ఆ సైజ్ ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. అంటే అందరి సైజు ఒకటే ఉండదు కదండి. సో అందుకని మెన్షన్ చేస్తున్నాను నేను. మీరు ఎలా కస్టమైజేషన్ కావాలన్నా అవైలబిలిటీ ఉంటుందండి. సో ఇది కూడా మనకి 8 వస్తుందండి. 8+ పైన 4 హుక్ వచ్చేస్తుంది మీకు. ఆల్మోస్ట్ అన్నీ 8 inches ఉంటాయండి. జనరల్గా 2/8, 2/6 వరకు సరిపోతుంది ఇది. 2/4 మీకు ఇంకా చిన్నది కావాలన్నా కూడా మేము మేక్ చేసిస్తాము. కాదు మాకు చిన్నది మేక్ చేసి హుక్ వేసిమన్నా కూడా 4 హుక్ వేసిస్తామండి మేము. సో నెక్స్ట్ మోడల్ అండి ఇది. గ్రీన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ మనం అన్నిటి మీదకి వేసుకుంటాం కదండి. డ్రెస్సెస్ కానీ, హాఫ్ శారీస్ కానీ, శారీస్ కానీ, ట్రెండీగా అనుకునే వాళ్ళు ఎవరైనా వేర్ చేయొచ్చండి. సో ఇది వచ్చేసి రియల్ బీడ్స్ అండి. మోనాలిసా రియల్ బీడ్స్ అంటారండి. చూడండి ఇవి కూడా లోటస్ ఫ్లవర్స్ అండి. ఇవి కూడా మైక్రో ప్లేటెడ్ వస్తాయి మీకు. ఇంకా ఇవి కావాలన్నా కూడా వేసిస్తామండి. కౌంట్ని బట్టి ప్రైస్ ఉంటుందండి మీకు ఏదైనా సరే. మీకు ఎవరికన్నా అన్నీ కావాలి, ఇంకా ఏమన్నా మోడల్స్ కావాలంటే
వాట్సాప్ నెంబర్కి పిన్ చేసి కస్టమైజేషన్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుందండి. అన్నిటికీ ఫ్లవర్ క్యాప్స్ వచ్చేస్తాయండి. మధ్యలో పైప్స్ వచ్చేస్తాయి మైక్రో ప్లేటెడ్వి. చాలా బాగుంటుందండి క్వాలిటీ. చూడండి, ఇది కూడా 2/4 సైజ్ కట్టుతీగ మేకింగ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కోరల్ అండి. పంకిన్ కోరల్ వచ్చేస్తుంది మీకు. ఇది కూడా చాలా బాగుంటుంది. మధ్యలో 8 mm స్వరోస్కి పర్ల్ వస్తుంది. పంకిన్ కోరల్ అంటారు దీన్ని. చూడండి, చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. అన్ని రియల్ బీట్స్ అండి యూస్ చేసింది. సేమ్ అండి. దీనికి మాత్రం ఓన్లీ కోరల్కి ఫ్లవర్ వేసాము, ఫ్లవర్ క్యాప్ అండి. మీకు ఎవరికన్నా దీనికి కూడా కావాలి అనుకుంటే దానికి కూడా క్యాప్స్ వేసి ఇస్తామండి మేము. చూడండి, సేమ్ అండి. ఇది కూడా 2/4 సైజ్ కట్టుతీగ అనేది యూస్ చేసాము. ఇలా వస్తుంది మీకు. ఇదేం కాదండి, కొంచెం సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయి అన్నీ మీకు. చాలా నీట్గా ఉంటాయండి అన్నీ వేసుకుంటే మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి, ఆరెంజ్. ఆరెంజ్ కట్ మనీస్, సీజెడ్ కట్ మనీస్ అండి ఇవి. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో అసలు కలర్. చాలా బాగుంటుందండి. మధ్యలో ఇలా నక్షి వేసామండి. మీకు వద్దంటే మేము రిమూవ్ చేస్తాం అది. చూడండి, నక్షికి కూడా ఫ్లవర్ క్యాప్స్ వస్తాయి. సో దీనికి కూడా అన్నిటికి వస్తాయి. అండ్ వీటిల్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దీనిలో రూబీ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఇంకా స్కై బ్లూ కలర్ ఉంటుంది. మీకు ఎవరికన్నా కలర్స్ షేడ్స్ ఏమైనా కావాలంటే వాట్సాప్ చేయండి, నేను పిక్స్ అనేవి షేర్ చేస్తానండి మీకు. రూబీ కలర్ ఏదైనా సరే, ఇందాక పంకిన్ చూసాను కదా, అది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. రూబీ కానీ పింక్ కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి వేరే కలర్స్తో పోల్చుకుంటే మీకు. చూడండి, చాలా నీట్గా ఉంటుంది. సేమ్ అండి. ఇది కూడా 2/4 సైజ్ కట్టుతీగ వచ్చేస్తుంది మీకు. వేసుకుంటే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది కదండి. వీటిలో కలర్స్ అనేవి, వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి. బట్ నా దగ్గర గ్రీన్ ఒకటే అవైలబుల్ ఉంది. పింక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, అవి కూడా అవైలబిలిటీ ఉంటాయండి. మీకు ఎవరికన్నా కావాలంటే నేను తెప్పించిస్తాను. దీంట్లో 3 కలర్స్ 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్. ఇవి వచ్చేసి పంకిన్ బీట్స్ అండి, కోరల్ పంకిన్ అండి. చూడండి, మీకు పర్ల్ కూడా ఇది 8 mm అండి. మీకు 10 కానీ 6 కానీ చిన్న పిల్లలకి ఎవరికన్నా కావాలన్నా కూడా నేను మేక్ చేసి ఇస్తానండి మీకు సైజ్ చెప్తే. అండ్ పంకిన్ రూబీ ఒరిజినల్ బీట్స్ అండి ఇవి. దీంట్లో గ్రీన్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. సో మీకు దీంట్లో ఎవరికైనా ఏమన్నా కావాలంటే నాకు జస్ట్ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి. సో పర్ల్లోనే ఇంకా మోడల్స్ అండి. ఇది ఇందాక మనం చూసాం కదండి, 8 mm అండి ఇది. సో ఇది వచ్చేసి షెల్ పర్ల్ అంటారండి దీన్ని. చూడండి, చాలా బాగుంటుంది. అసలు వెయిట్ ఉండదండి మీకు. ఇది ఇంకొంచెం వెయిట్ ఉంటుంది. ఇది అస్సలు వెయిట్ ఉండవండి. వెయిట్లెస్ షెల్ పర్ల్స్ అంటారు వీటిని. అండ్ మధ్యలో ఇవి వచ్చేసి ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ ఫ్లవర్స్. యాంటిక్ అంటారు కదా, అట్లా ఫ్యాన్సీ అండి. చిన్నపిల్లలకి మాత్రం వేస్తే అసలు చాలా బాగుంటుందండి. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా ఫ్యాన్సీ ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు కావాలంటే వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి మీకు లుక్ అనేది ఎట్లా ఉందో. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి మీకు. చూడండి, సింగిల్గా పెడతాను నేను. అంటే హెవీగా వద్దు, మాకు నీట్గా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. కిడ్స్కి అయితే చాలా ఇష్టపడతారు. సో నేను కావాలని కిడ్స్ కోసం అని మేక్ చేశాను. మీకు ఎవరికైనా పెద్దవాళ్ళ సైజ్ కావాలన్నా కూడా నేను మేక్ చేస్తానండి. సో దీని లెంగ్త్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. మీకు తక్కువలో కావాలన్నా కూడా నేను మేక్ చేసిస్తాము. అండ్ ఇది వచ్చేసి కిడ్స్కి వెయిట్ ఎందుకని నేను 2/4 గేజ్ వైర్తో కాకుండా మన ఇన్విజిబుల్ వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్తో చేశానండి. వెయిట్ ఉండవండి పర్ల్స్ అసలు, ఇవి షెల్ పర్ల్స్ అనేవి. అందుకని నేను ఇలా కొన్ని గేజ్ వైర్తో మేక్ చేశానండి, అంటే ఇన్విజిబుల్ వైర్తో. ఇది కూడా మీకు సేమ్ హుక్ కానీ ఎస్ హుక్ కానీ ఇంకేమన్నా కావాలన్నా కూడా పాసిబిలిటీ ఉంటుందండి. జస్ట్ మాకు వాట్సాప్ చేయండి. సో మీకు అలా ఏమీ వద్దు, ఈ పైప్స్ లాంటివి ఏమీ వద్దు అనుకుంటే ఇలా కూడా బ్యాంగిల్స్ అనేవి మేక్ చేస్తానండి. ఎలా కావాలన్నా మేక్ చేస్తాను. సో మీకు అలా పైప్స్ వద్దు, ఫ్యాన్సీ వద్దు అనుకుంటే ఇది జనరల్గా ట్రెడిషనల్గా ఉంటుందండి. అంటే పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా
మాకు అలా వద్దు నక్షి బాల్స్ వేసి కావాలంటే ఇలా కూడా మేకింగ్ చేస్తానండి. చూడండి సేమ్ 8 mm చూడండి ఇవి డిఫరెంట్ వేరే క్యాప్స్ అండి. ఇవి నక్షి బాల్ అండి. ఇలా వేసాను. మీకు అంత ఫ్లవర్ క్యాప్స్ కావాలన్నా కూడా నేను మీకు వేసిస్తానండి. అండ్ మీకు ఇక్కడ సింగిల్ హుక్ కావాలి, ఇంత 4 హుక్ మాకు వద్దన్నా కూడా ఇట్స్ పాసిబుల్ అండి. మీకు ఎలా కావాలన్నా కూడా జస్ట్ మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఎలా కావాలన్నా కూడా నేను మేక్ చేసిస్తాను. నేను దీని ప్రైస్ వరకు పెడతానండి. ఇంకా కొంచెం లెంగ్త్ పెరగాలి, ఇంకా మాకు బీట్స్ కావాలంటే బీట్స్ని బట్టి నక్షి బాల్స్ ఎన్ని వేసామన్న దాన్ని బట్టి మీకు కాస్ట్ అనేది ఉంటుందండి. ఇది 7 ఆల్మోస్ట్ 8 వస్తుందండి హుక్తో. మీకు నేను 8 చేసిస్తానండి. అన్నీ దగ్గర దగ్గర 8 ఇంచెస్ మేక్ చేస్తాము. మాకు కాదు 8+ హుక్ కావాలన్నా కూడా మేక్ చేస్తాము. ఇంకా కిడ్స్ కావాలన్నా మేక్ చేస్తాము. 2-4 అయినా 2-6 అయినా ఏదైనా మాకు లెంగ్త్ కొలిసి మీరు చెప్తే మేము మేక్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకండి చాలా బాగుంటుంది. ఒరిజినల్ చేతన్ రూబీస్ అండి. 4 mm అండ్ 3 mm స్వరోస్కి పర్ల్ యూస్ చేశాను నేను. చూడండి చాలా క్యూట్గా ఉంది కదండి. మీకు అర్థమవుతుంది కదండి చేతన్ రూబీ షైనింగ్ అనేది. చూడండి ఎన్ని కట్స్ ఉంటాయో. ఒరిజినల్ చేతన్ రూబీ అండి. ఇది 4 mm సైజ్ వస్తుంది మీకు. మీకు అచ్చం ఎట్లా ఉంటుందంటే గోల్డ్లో చేయించుకున్నట్టు ఉంటుంది. నేను ఫిష్ హుక్ ఇచ్చాను. మీకు నార్మల్ హుక్ కావాలన్నా నేను వేసిస్తానండి. చాలా బాగుంటుందండి. నాకు చాలా బాగా నచ్చింది డిజైన్. యాక్చువల్గా నేను గోల్డ్లో చూసాను ఇది ఒకళ్ళు చేయించుకోవడం. సో అందుకని నేను మేక్ చేశాను. ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ చేయండి. నేను దీని లెంగ్త్ చెప్తాను ఎంత ఉందో. దీని లెంగ్త్ దీని కాస్ట్ చెప్తాను. మీకు ఎవరికైనా ఇంకా పెద్దది ఇంకా ఎవరికైనా చిన్నది కావాలన్నా కూడా మేకింగ్ అనేది నేను చేస్తానండి. నేను ఇది కూడా స్ట్రాంగ్గా ఉండడానికి 2-4 సైజ్ కట్టు తీగ యూస్ చేశాను. మాకు అంత వద్దు అనుకుంటే కనుక నేను ఇన్విజిబుల్ చైన్ కానీ 2-8, 2-6తో కానీ కూడా నేను మేక్ చేసి ఇస్తానండి మీకు. చూడండి లెంగ్త్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు. విత్ హుక్తో చెప్తున్నానండి నేను. ఇట్లా వస్తుంది. దగ్గర దగ్గర 4.5 వస్తుంది మీకు. సో దీని ప్రైస్ మెన్షన్ చేస్తాను నేను. బీడ్స్ని బట్టి క్యాప్స్ని బట్టి మధ్యలో కూడా 3 mm ఒరిజినల్ స్వరోస్కి అండి. చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికన్నా ఇంకా వేరే లెంగ్త్లో కావాలన్నా కూడా నాకు మెన్షన్ చేయండి. నేను మేక్ చేసి ఇస్తాను. అండ్ మామ్ అండ్ డాటర్ కాంబో కావాలన్నా కూడా పాసిబిలిటీ ఉంటుందండి మీకు దీంట్లో. పెద్దవాళ్ళు కూడా మేక్ చేసుకోవచ్చు. బట్ చిన్నపిల్లలకి చిన్న బీట్స్ అయితే చాలా బాగుంటాయి ఒరిజినల్ అని చెప్పి నేను అలా మేక్ చేశానండి. మీకు ఎలా కావాలన్నా కూడా మేకింగ్ అనేది జరుగుతుందండి. చాలా బాగుంది కదండి. ప్లీజ్ అండి ఎవరికన్నా వీడియో నచ్చితే జస్ట్ ఒక చిన్న లైక్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ సీజర్ బీడ్స్ అండి ఇవి. సో ఇది వచ్చేసి సీజర్ డ్రాప్స్ అండి ఇవి. అండ్ మధ్యలో పర్ల్ ఇచ్చేసామండి. సో ఇది వచ్చేసి ఇది మధ్యలో వచ్చేసి 8 mm అండి. అండ్ ఇవి బ్లాక్ సీజర్ డ్రాప్స్ అండి. కటింగ్ చూడండి చాలా బాగుంటుంది. ఇవి 3 mm స్వరోస్కి పర్ల్స్ అండి. చూడండి బ్లాక్ అండ్ వైట్ ఇష్టం ఉన్నోళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చండి. నేను ఇది యాక్చువల్గా బిగ్ మేక్ చేశాను. నేను 8 ఇంచెస్ వరకు మీకు ప్రైస్ అనేది చెప్తానండి నేను. ఇది వచ్చేసి పర్పుల్ అండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్. ఇది వచ్చేసి ఆరెంజ్. ఇది వచ్చేసి లావెండర్ కలర్ అంటారు కదండి అలా అండి. సో ఇది మీకు ఎలా కావాలన్నా కూడా మేకింగ్ అనేది చేసిస్తామండి మేము. సో నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ బీట్స్ అండి. చూడండి ఇది కూడా టైర్ కట్ వచ్చేసింది మీకు. ఒరిజినల్ సీజెడ్ బీట్స్ అండి. మీకు షైనింగ్ అర్థమవుతుంది చూడండి ఒరిజినల్ వాటికి అన్నిటికీ. ఇది 2 mm అండి. ఇవి 3 mm కాబట్టి మధ్యలో 2 mm స్వరోస్కి పర్ల్స్ వేసాను నేను. మీకు 3 కావాలంటే 3 కూడా వేసిస్తానండి నేను. సో ఇలా వచ్చేస్తుందండి. ఇవేంటంటే మీరు డైలీ వేసుకున్నా కూడా ఏమీ కావండి బీట్స్ అనేవి. వీటిలో అసలు కలర్ పోవడం అనే ఏమీ ఉండదండి కాన్సెప్ట్. సో దీనిలో కూడా చాలా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి. అండ్ ఇది నేను 2-4 గేజ్ వైర్తో కాకుండా చెప్పాను కదండి ఇందాక ఇన్విజిబుల్ వైర్తో మేక్ చేశానండి. వెయిట్ లేకుండా ఉండడానికి. మీకు 2-4 వైర్ వేస్తే ఏంటంటే ఇట్లా కదలకుండా ఉంటుంది. సో ఇదేంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్ అనమాట. ఇది కొంచెమే వేసినా కూడా 2.8 to 2.10 సైజ్ వరకు వస్తుందండి. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదండి. నా సైజ్ వచ్చేసి 2.8 అండి.
సో చూడండి కరెక్ట్గా ఉంటుంది. అండ్ మీకు కొంచెం హుక్ వచ్చేస్తుంది. నేను ఈ సైజ్ కూడా ఎంతో చూపిస్తాను మీకు. ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట ఇన్విజిబుల్ వైర్ అయితే. 2-4 వైర్ ఏంటంటే వాటికి బాగుంటుంది. మీకు ఇలా కావాలన్నా కూడా మేకింగ్ అనేది జరుగుతుందండి. చూడండి ఇలా వచ్చేస్తుంది. 8 దాకా లేకపోయినా కూడా 2-8 సైజ్ వాళ్ళకి 2-10 సైజ్ వాళ్ళకి కూడా వస్తుంది. ఇది ఇన్విజిబుల్ వైర్ కాబట్టి అండి నేను ఇంతవరకు చూసి ఈ డ్రాప్స్ వరకు మాత్రం నేను ప్రైస్ పెడతాను. మీకు ఇంకా ఎక్స్టెన్షన్ కావాలన్నా ఏమన్నా డ్రాప్స్ ఎక్స్ట్రా కావాలన్నా కూడా ఎక్స్ట్రా ప్రైస్ అనేది ఉంటుందండి. సో నేను ఈ సీజెట్స్లో కూడా నా దగ్గర కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. నేను మేక్ చేసింది వచ్చేసి ఈ కలర్ అండి. సో ఇది లైట్ పిస్తా గ్రీన్ అలా అంటారండి, లైట్ కలర్. ఇది ఆరెంజ్ అండి, లైట్ ఆరెంజ్. ఇది ఎల్లో అండి, ఎల్లో షేడ్, లెమన్ ఎల్లో షేడ్ అంటారు. అండ్ ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్ టైప్ అండి, డార్క్ ఆరెంజ్ అండ్ సమ్ బ్రికిష్ కలర్ అంటారు. ఇది వచ్చేసి బేబీ పింక్ అండి. బేబీ పింక్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. అండ్ దిస్ ఈస్ లావెండర్ అనమాట. ఇది పర్పుల్, ఇది లావెండర్ అండి. సో ఈ సీజెట్స్లో 3mm సీజెట్స్లో బ్లాక్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. మీకు ఎవరికైనా కావాలంటే జస్ట్ వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ టైప్లో అండి. ఇది వచ్చేసి నేను కిడ్స్కి మేక్ చేశాను. ఇవి వచ్చేసి చక్రాస్ అంటారు కదండి, ఇవి మైక్రో ప్లేటెడ్ అండి చక్రాస్. ఇవి గోల్డ్ పాలిష్ అండి. దీంట్లో సిల్వర్ పాలిష్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇవి వచ్చేసి ఆనిక్స్ బీడ్స్ అండి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చండి ఎవరికన్నా కావాలంటే. మీకు చూడండి చాలా బాగుంటుంది మల్టీ కలర్ అనేది. సో ఇది కిడ్స్ సైజ్ అండి, కిడ్స్కి మేక్ చేశాను నేను. ఇది కూడా నేనేం చేశానంటే 2-4 కట్టుతీగ యూజ్ చేశాను. మీకు ఇట్లా స్టిఫ్గా కావాలి అనుకుంటే కనుక కట్టుతీగ వెళ్ళొచ్చండి. లేదు మాకు ఈజీగా కావాలి, ఇలా ఫ్లెక్సిబుల్గా కావాలనుకుంటే కనుక గేర్ వైర్కి వెళ్ళొచ్చండి. ఎలా కావాలన్నా కూడా మేకింగ్ అనేది మీకు పాసిబుల్ ఉంటుందండి. సో ఇది కిడ్స్ది. సో దీని ప్రైస్ వచ్చేసి నేను మెన్షన్ చేస్తానండి, 6 inches ఉంటుంది ఆల్మోస్ట్ మీకు. ఇది సింగిల్ హుక్ అండి. మీకు ఇదే కొంచెం 4 హుక్ కావాలన్నా కూడా వేసిస్తామండి మేము. ఆనెక్స్ బీడ్స్లో అయితే ఇది నేను మల్టీ మేక్ చేశాను యాక్చువల్గా. ఆనెక్స్ బీడ్స్లో ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుందండి. సింగిల్ కలర్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, మల్టీ ఉంటుంది, రెడ్ ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్ ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 6 to 8 mm సైజ్ అండి నేను తీసుకుంది. 4 mm సైజ్లో కూడా ఉంటాయి. మన ఇష్టం అండి, ఏ బీడ్స్ కావాలన్నా కూడా నా దగ్గర ఉంటే కనుక నేను కస్టమైజేషన్ అనేది చేసిస్తాను. ఎవరికన్నా కావాలంటే జస్ట్ వాట్సాప్ అండి. నెక్స్ట్ వచ్చేసి డుల్డుల్ బీడ్స్ అండి. ఇవి గ్రీన్ డుల్డుల్ బీడ్స్ అంటారు. ఇవి వచ్చేసి చక్రాసే ఇంకొక మోడల్ అండి. ఇవి పర్ల్ వచ్చేస్తాయి మీకు, చాలా బాగుంటాయి. ఇవి కూడా ఫ్యాన్సీ అండి. చూడండి ఇది ఇన్విజిబుల్ చైన్తో మేక్ చేసిందండి. సో మీకు అందుకనే కొంచెం ఇట్లా ఫ్లెక్సిబుల్గా అనేది ఉంటుందండి. డుల్డుల్ బీడ్స్ అండి, ఆల్మోస్ట్ 10 mm వస్తాయి మీకు. సో డుల్డుల్ బీడ్స్లో కూడా చాలా కలర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుందండి. గ్రీన్, పింక్, రెడ్. మీకు కావాలంటే ఇలా మల్టీలో కావాలన్నా కూడా మేకింగ్ చేసిస్తామండి మేము. కలర్స్ ఎవరికన్నా ఏమన్నా కావాలంటే కలర్ మెన్షన్ చేసి పిక్ అడగండి ప్లీజ్ అండి. సో ఇలా వచ్చేస్తుందండి మీకు. నేను ఇది లెంగ్త్ కూడా చూపిస్తాను. ఇది కొంచెం పెద్దదే వచ్చింది లెంగ్త్ యాక్చువల్గా. దీంట్లో డుల్డుల్లో స్మాల్ బీట్స్ కూడా ఉంటాయండి మీకు కావాలంటే. ఇవేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ టైప్ అనమాట. చూడండి ఇది ఇట్లా 9 దాకా వచ్చేసింది మీకు, అప్ టు 9 inches దాకా వచ్చిందండి. సో మీకు ఎలా కావాలన్నా మేము చేసిస్తామండి. ఇవి బీట్స్ ఎక్కువ రాలేదు, ఈ లెంగ్త్ ఎక్కువ వచ్చింది. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి. మోడల్ని బట్టి కాస్ట్ ఉంటుంది, బీట్స్ని బట్టి ప్రైజెస్ ఉంటాయండి. సో నెక్స్ట్ చూద్దామండి. సో ఇది వచ్చేసి లావెండర్ పర్పుల్ షేడ్ అంటారు కదా, ఆ షేడ్ అండి. మధ్యలో నేనేం చేశానంటే జస్ట్ చిన్న గోల్డ్ బాల్ ఇచ్చానండి. చూడండి చాలా బాగుంటుంది, నైస్గా ఉంటుంది చూడండి. అంటే పెద్ద బీట్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. లేకపోతే చిన్నపిల్లలకు కానీ ఏదైనా మోడర్న్ డ్రెస్ మీద కానీ, వైట్ డ్రెస్ మీద కానీ, లేదంటే మ్యాచింగ్ డ్రెస్ మీద కానీ. ఇది కూడా కొంచెం సైజ్ పెద్దది వచ్చింది, చాలా బాగుంటుందండి.
ఇది కూడా ఆల్మోస్ట్ 10 ఇంచెస్ దాకా వచ్చిందండి. అంటే ఇది సైజు 10 mm అండి. బీడ్ సైజుని బట్టి మనకి ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఎంత సైజ్ మీకు కావాలనుకుంటే అంత సైజ్ అండి. ఇది కూడా మేము ఇన్విజిబుల్ వైర్తో మేక్ చేశాను. చాలా బాగుంటుంది చూడండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీకు. ఇట్లా వచ్చేసిందండి. సో నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అండి. సిల్వర్లో కూడా మేక్ చేశాను నేను. ఇది బ్లాక్ అండి, గ్రానైట్ బీడ్స్ అంటారండి వీటిని. చాలా బాగుంటాయండి ఇవి కూడా. చూడండి చాలా బాగుంటుంది. మధ్యలో సిల్వర్ ఇచ్చేసామండి మేము. సిల్వర్ కొంచెం వెరైటీ బీడ్స్ అండి. బ్రాస్లెట్స్లో యూజ్ చేస్తారు కదా, యాంటిక్ సిల్వర్ అలాంటి బీడ్స్ అండి ఇవి. అండ్ ఇవి గ్రానైట్ బీడ్స్ అంటారు. చాలా బాగుంటుంది. షైనింగ్ చూడండి మీరు, చాలా నీట్గా ఉంది కదండి. సో ఇలా వచ్చేస్తుందండి మీకు. ఇది కూడా నేను సిల్వర్ ఇన్విజిబుల్ వైర్తో మేక్ చేశానండి. ఇన్విజిబుల్ వైర్లో కూడా మీకు బ్లాక్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. 3 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. సో ఇలా వచ్చేస్తుంది మీకు. సిల్వర్తో మేక్ చేస్తామండి. సో ఇది 7.5 ఇంచ్ దగ్గర వచ్చిందండి మీకు. చూడండి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. 2.8 కూడా. మీకు ఇంకొకటి ఎక్స్ట్రా వేసిమన్నా నేను వేసిస్తాను. సో అలా ఎలా కావాలంటే అలా మేకింగ్ చేసుకోవచ్చండి. సో ఇది కూడా అండి పర్ల్ అండి. పర్ల్లో కలర్స్ అండి, చాలా బాగుంటుంది. పర్ల్ క్వాలిటీ కూడా మంచి పర్ల్స్ అండి, పిచ్చివి కాదు, మంచి పర్ల్స్ ఇవి. అండ్ ఇది ఇందాక మనం గోల్డ్ చూసాం కదండి, చక్రాస్ అంటారు వీటిని. మధ్యలో స్టోన్స్ వచ్చేస్తాయి అంతా. ఇది సిల్వర్ అండి. నేను గోల్డ్ కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇది గోల్డ్ పాలిష్ వస్తుంది, ఇది సిల్వర్ పాలిష్ వస్తుంది అనమాట. చాలామంది గోల్డ్ ఇష్టపడరు కదా, సో గోల్డ్ ఇష్టం లేదనుకున్న వాళ్ళకి సిల్వర్ పాలిష్ వేసుకోవచ్చండి. అండ్ మీకు వీటిల్లో కూడా నా దగ్గర 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఈ కలర్స్ ఉన్నాయండి. మీకు ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. లావెండరిష్ పర్పుల్, బేబీ పింక్ అండి. ఇది కాఫీ బ్రౌన్ సంథింగ్ అలా వస్తుందండి షేడ్. దీంట్లో ఉన్న షేడే వస్తుంది మీకు. చాలా బాగుంటుంది చూడండి, షైనింగ్ చాలా బాగుంటాయండి. మంచి పర్ల్స్ అండి ఇవి కూడా. కలర్స్ వస్తాయి. ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి. ఇది కూడా నేను సిల్వర్ ఇన్విజిబుల్ చైన్తో మేకింగ్ అనేది చేశానండి. కిడ్స్కి చేశాను నేను. పెద్దవాళ్ళకి ఎవరికన్నా కావాలన్నా కూడా మేక్ చేస్తాను. ఆఫీసులకి వాటికి వేసుకెళ్ళడానికి చాలా నీట్గా ఉంటుందండి. మాకు ఇదొద్దు, జస్ట్ సిల్వర్ బాల్ మధ్యలో వేసిమన్నా కూడా వేసిస్తానండి నేను. చూడండి నేను దీని ప్రైజెస్ నేను ఇక్కడ చూపించిన లెంగ్త్ ప్రైజెస్ మెన్షన్ చేస్తానండి. సో 9 ఇంచెస్ 8 ఇంచెస్ అడిగి ఈ ప్రైస్ వస్తుందని మాత్రం ప్లీజ్ అండి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరికన్నా కావాలంటేనే నాకు మెసేజ్ చేయండి. కలర్స్ కూడా అవైలబిలిటీ అనేది ఉంటుందండి. సో ఇది వచ్చేసి గ్లాస్ పంకిన్స్ అంటారండి. ఇవి పిచ్చివి కాదండి, గ్లాస్ పంకిన్స్ అంటారు. దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయండి మన దగ్గర. పింక్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇలా చాలా కలర్స్ ఉంటాయండి, గ్రీన్, పింక్. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఎల్లో ఉంటుంది, బ్లూ ఉంటుంది, బ్లాక్ అండి, రెడ్, పింక్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయండి. చూడండి ఇదొక పింక్ అండి. చూడండి అండి ఇవి స్మాల్ బీడ్స్ అండి. వాటితో పోల్చుకుంటే డిఫరెంట్ ఉంటాయండి. సో ఇవాళ కలెక్షన్ వచ్చేసి ఇవ్వండి. అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరున థ్యాంక్ యూ అండి. మీకు ఈ కలెక్షన్లో ఎవరికైనా ఏమైనా నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి. ప్రైజెస్ కోసం కూడా మెసేజ్ చేయండి. నేను వీటిలో వచ్చిన లెంగ్త్ వరకు, వీటిలో ఇచ్చిన బీట్స్ వరకు మాత్రమే నేను ప్రైజెస్ అనేవి డిస్ప్లే చేస్తానండి. మీకు ఇంకా ఎవరికన్నా వేరేగా కావాలన్నా, వేరే మోడల్స్ కావాలన్నా, మీరు ఏమైనా పిక్స్ పెట్టినా కూడా, కస్టమైజేషన్ చెప్పినా కూడా నేను అన్నీ కస్టమైజ్ చేస్తానండి. నెక్స్ట్ కూడా మంచి వీడియోస్ వస్తాయండి, మేకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఒక బ్లాక్ బీడ్ వీడియో అనేది కూడా మేక్ చేద్దాం అనుకుంటున్నానండి. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ పేరున థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్.